హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ రెసిపీ అండి. ఫ్రై ఐటమ్ టూనా ఫిష్. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఓకే, ఇందులో మనం ముందుగా పసుపు, ఒక అర స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే గరం మసాలా, పెప్పర్, ధనియా పొడి, ఇకపోతే కారం, ఒకటిన్నర స్పూన్ వేసుకోండి కారం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసాక మంచిగా బాగా కలుపుకున్నాం. ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. సేమ్ మటన్ ముక్కల్లాగా ఉంటాయండి టూనా ఫిష్. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, మిస్ కావద్దు. ఈ విధంగా మనం మసాలా పట్టించుకున్నాము, చూస్తున్నారు కదా, సింపుల్. ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుందామండి. ఎగ్ బయట అయినా వేసుకోవచ్చు, ఫుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఫుల్ ఎగ్ వేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని కూడా మంచిగా మనము కలుపుకోవాలి. చెయ్యి పెట్టి కలపంది అవ్వదు కదండి వంట, కాబట్టి మనం మంచిగా మన అస్తవాస్తోనే మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, వేసుకున్నాము. ఇప్పుడు కార్న్ వేసుకుందాం. కార్న్ ఫ్లోరు ఒక పెద్ద స్పూన్ ఏనండి, గరిట వేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ మసాలా అంతా పట్టేలాగా చేయి వేసి కలుపుతాను. నేనైతే నాకు ఇలా సెట్ అవ్వదు అసలు, ఆ గరిటెలతో గంటలతో కలపడానికి. ఈ మసాలా అంతా ఇలా బాగా మంచిగా మనం కార్న్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా వేడి వేడి నూనెలో ఈ ఫిష్ ముక్కల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆగండి, ఇందులో లెమన్ కూడా వేయాలి, వేసుకుందాం. ఓకే అండి, ఇది ఒక అర చెక్క లెమన్ తీసుకోండి, మంచిగా పిండేసేయండి. ఈ విధంగా లెమన్ పిండిన తర్వాత మనం ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్ ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ఎక్కువ చూసి వేసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. రెసిపీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఈ మిశ్రమానంతా మంచిగా ఫిష్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇదండి మన టూనా ఫిష్కి మసాలా ప్రిపేర్ చేయడం ఫ్రై కోసం. ఈ ముక్కల్ని మంచిగా ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టండి, సరేనా? ఓకే అండి, మనం మంచిగా ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. బౌల్ కూడా హీట్ అయ్యింది. టేస్టీ టూనా ఫిష్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. వెయిట్ చేద్దాం, ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే అండి, ఆయిల్ మంచిగా హీట్ అయింది. మనం ఇప్పుడు ఒక్కొక్క పీస్ మంచిగా ఫ్రైలో వేసేసుకుందాం. ఇంకా మటన్ ముక్కలు మంచి హోటల్ మాంసం ఉంటుంది కదండి, ఆ టైప్లో ఉన్నాయి పీసులు మాత్రం. మన సైడ్ కొంచెం దొరకదండి టూనా ఫిష్. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వేరే ఊరి నుండి తెచ్చాడు. అదే పనిగా తెప్పించి మరీ ఫ్రై చేస్తున్నా. వీడియో మీకు చూపించాలి, మంచి టూనా ఫిష్ ఫ్రై అని చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, మిస్ కావద్దు. మంచి టేస్టీ ఫిష్ ఫ్రై, చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిసేపు కలపకుండా అలా ఉందాం.
ఒకసారి అలా తిప్పుకుందాం. వావ్, సూపర్ అండి. ముక్క చాలా పర్ఫెక్ట్గా వేగుతుంది పీస్. అసలు చెరగడం అంటూ ఏముండదండి. పీస్ మాత్రం ఎట్లున్న పీస్ అట్లే ఉంటుంది. చూడటానికి టూనా ఫిష్ మనం తెప్పించుకున్నప్పుడు మెత్తగా చిరిగిపోయినట్లా ఉంటుంది, కానీ చేసినాక ముక్క చాలా సాఫ్ట్గా గట్టిగా, అంటే చిరిగిపోకుండా మనకి మంచి పీసు ఎలా ఉంటుంది, మనం వేయించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి పీసు. చూస్తున్నారు కదా, మంచి టూనా ఫిష్ ఫ్రై. ఓకే అండి, మంచిగా ఫిష్ ముక్కలు వేగాయి, తీసేసుకున్నాం. ఇవి కూడా ఇలాగే మనము మసాలా కలిపి ఉంచుకున్న ముక్కలన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము మిగిలి ఉన్న ఫిష్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేయించుకుందాం. చిన్న చిన్న పీసులు కొంచెం త్వరగానే తీసేసుకోవాలి. కాస్త పెద్ద పీసులు ఉంటే, మందంగా ఉంటే కాస్త ఎక్కువసేపే వేయించుకోవాలన్నమాట. మళ్ళీ ఇవి కూడా మంచిగా వేగిపోయాయి, తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, టూనా ఫిష్ ఫ్రై చాలా సింపుల్ రెసిపీ. ఏరియా మొత్తం చూడండి. ఓకే, అన్నీ అయిపోయినాయి మనకి. ఫైనల్గా పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. అలా వేసి అలా తీసేసుకోవడమే. మిర్చి మాత్రం అలాగే వేయద్దండి, వాటిని మధ్యకి చీల్చాలన్నమాట. అప్పుడే అవి మంచిగా వేగుతాయి మనకి. లేదంటే పగులుతుంది కదా, పగిలినప్పుడు చిడుతుంది అనమాట ఆయిల్. అందుకని వాటిని మధ్యకి కట్ చేయాలి, కట్ చేసి వేసుకోవాలండి మిర్చి. ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా అలా వేసి అలా తీసేసింది. సింపుల్, చాలా మంచిగా రోస్ట్ అయిపోయింది. ఓకే అండి, ఇది మన టూనా ఫిష్ ఫ్రై అండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా, ఎంత స్మూత్గా ఉందంటే ఫిష్. వావ్, సూపర్. ఈ విధంగా మనం మిర్చితో పాటు వేడివేడిగా ఉంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా అలాగే మన ఆనియన్, ఇక లెమన్ పిండుకొని తింటే ఉంటుంది చూడండి, నా సామిరంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా టూనా ఫిష్ తెప్పించుకొని. ఇదండి టూనా ఫిష్ ఫ్రై. మీరు కూడా మిస్ కావద్దు, వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.